10:16. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారుజామున తరువాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారమున వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండుడి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకు వాటిని తీసుకొని పోయెను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1,000 వెండి నాణెములను నీకు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అడగగా, సంసోను 7 నిరవంచి చువ్వలతో నన్ను బంధించినట్ల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె ఉండునని ఆమెతో చెప్పాను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంచి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటిలో అతన్ని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండురి. కనుక ఆమె సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను. కనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లా నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నానని అతనితో అనెను. అప్పుడు మాటున ఉండువారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళ్లను తెంపెను. అతడు, దెలీలా, ఇంతవరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధించవచ్చును నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, నీవు నా తల జడలను 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాని దిగగొట్టి సంసోను ఫిలిష్తీయుల నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడ తీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియపరచకపోతివి అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతనిని బంధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావబోయెను. అప్పుడు అతను తన అభిప్రాయమునంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళి కత్తి రాలేదు. నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, అతడు తన అభిప్రాయమునంతయు నాకు తెలిపెనెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎట్లు నేను బయలుదేరి బిడ చిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు.
అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడతీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించి అతడు బందీ గృహంలో తరగలి విసరువాడాయను. అయితే అతను క్షారము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టాను. ఫిలిష్తీయులు సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించబడి ఉన్నాడని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశంను పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నాడు అనుకొని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారు హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేటకు సంసోను పిలిపించుదము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపించిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్య అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద అనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేది. ఫిలిష్తీయులు సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమే 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలంన అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందయు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయిలకు అధిపతిగా ఉండెను.